ఆరాధనలో ఫస్ట్ నుంచి ఎవరున్నారో వారికి నేను చెప్పేది ఒకటి. దేవుడు ఒక సంకల్పంతో మిమ్మల్ని దర్శించాడు ఈ దినాన. నువ్వు కోరుకొనినా నువ్వు కోరుకొనకపోయినా ప్రభు ప్రత్యేకమైన వాట్ కెన్ ఐ సే ద హెవెన్లీ డ్రిజిల్, the heavenly sprinkle of the Holy Spirit deposits fell on you. పరలోకము సంబంధమైన డిపాజిట్స్ మీ మీద పడినాయి. ఇది మనం ఆరాధిస్తూ ఆ ఆరాధనలో మైమర్చిపోతూ అట్లా కాదు నేను అంటుంది. గాడ్ ఓపెన్డ్ ద పోర్టల్ ఓవర్ us. ఓకే, అందుకని నన్ను చూసి సందర్భం కాదు, దేవుని సన్నిధిని కూడా గ్రహించలేని వారు అటు ఇటు చూస్తుంటే గుండె బద్దలైపోద్ది నాకు. వెన్ గాడ్ ఈజ్ వాకింగ్ నువ్వు ఎలా చూడగలుగుతావు పక్కకి? మిమ్మల్ని సరి చేయడానికి ఇది సమయం కాదు, నాకు ఇష్టం లేదు అని నన్ను నేను పెట్టుకొని ప్రభువుని చూశాను. యేసు ప్రభు అటువంటి వారిని చూసి కన్నీళ్లు కార్చాడు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు వెళుతుంటేనే గ్రహించలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ సో మచ్. ఎవరైనా దేవుని యొక్క సన్నిధికి నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోతారు. జాగ్రత్తగా ఉండండి. ఇన్ ద వర్షిప్ గాడ్ had descended. ఇంకా ఆ ప్రజెన్స్ ఉంది. ఆమేన్. మనం ఓన్లీ ట్యాప్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెవర్ బీ లీగలిస్టిక్, నెవర్ బీ లైక్ కష్టం లేకపోతే ఆచారం కింద దేవుని పనులు మీరు చేయకూడదు. మీకు అప్పుడు దేవుడు దొరకటం కష్టం. దిస్ ఇస్ ద డే ఆఫ్ వర్షిప్. ఏంటండి, మనం పెట్టుకున్నాం. దూర ప్రాంతాల నుంచి ఆరోగ్య పరిస్థితులను బట్టి కొంతమంది, ఇక నేను పద్దాకి చర్చలో చెప్పవసరంలా, కొన్ని రెస్పాన్సిబిలిటీ బట్టి రాలేకపోయే వాళ్ళు కొన్ని పరిస్థితులు ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. బట్ లీనియన్స్, ఈజీనెస్, మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో పోరాడేవారుగానే ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. సో వాట్ యు వాంట్ మీ టు సే దిస్ మార్నింగ్? నేనైతే మాట్లాడాలని అనుకున్నానో దానికంటే లోతైన విషయాలు ప్రభు ఆరాధనలో మాట్లాడాడు. ఇక నేనే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. నేను ప్రభు ఆరాధనలో మనతో మాట్లాడిన విషయాలు మీరే మాట్లాడితే ఇంకా ఈరోజు మెసేజ్ అయిపోయినట్లే. నేను మెసేజ్ స్టార్ట్ చేయబోయే ముందు రెండు విషయాలు మీతో నేను పంచుకుంటాను. మన జీవితాల్లో దేవుని సన్నిధిని నువ్వు గుర్తించగలగాలి. చెప్పండి. You must sense the presence of God. If you want to fulfill the purpose of God, చెప్పండి నాతో. If you want fulfill the purpose of God, you must sense the presence of God. Praise the Lord. మీరు చప్పట్లు కొట్టరు, దేవదూతలు కొడతాయి. దేవుడికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఎవరు వింటున్నారో కూడా అర్థమవుతుంది నాకు. బికాజ్ ఆ విషయాలు దేవుడు దేవదూతలతో మాట్లాడు, ఆ విషయాలు దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. దేవదూతలు మన ద్వారా వింటమే కానీ వాటికి డైరెక్ట్గా మాట్లాడ్డా ఆయన. టు ద ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద కమింగ్ ఏజెస్ టు కమ్, సంఘము ద్వారా దేవుడు తన యొక్క మహిమను ఆయన బయలుపరచబోతున్నాడు. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా కాదు, సంఘము ద్వారా. త్రూ ద చర్చ్, ద manifold wisdom of God. త్రూ ద చర్చ్, సంఘము ద్వారా దేవుని యొక్క manifold wisdom, దేవుని యొక్క జ్ఞానం అంటే ఒక రక్షణ కోణాన్ని చూశారు ఇప్పుడు దాకా. ప్రైజ్ గాడ్.
ఈ భూమి మీద చూసింది ఒక రక్షణ, దానిలో సమాధానము, శాంతి, పరిశుద్ధత పరచటం, ఆయన పోలికగా మార్చటం, ఒక రక్షణ మార్గాన్ని, ఒక రక్షణను మాత్రమే. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. రక్షణ కోణాన్ని మాత్రమే దేవుని యొక్క క్రీస్తు, దేవుని జ్ఞానమును, దేవుని శక్తి. క్రైస్ట్ ఇస్ ద విజ్డమ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. క్రీస్తు యొక్క జ్ఞానము ఒక కోణము మాత్రమే చూచాం మనం. దేవదూతలు కూడా ఆ ఒకటి మాట్లాడి ఆ యొక్క పొలములో గొర్రెల దగ్గర పాటను పాడినాయి. కానీ దేవుని యొక్క జ్ఞానం మ్యానిఫోల్డ్, అంటే ఎవరు కూడా దాన్ని లెక్క వేయలేరు. అన్ని పొరలుంది ఆయన జ్ఞానం. అది అంతా నీ ద్వారా, నా ద్వారా నిత్యత్వములో దేవదూతలకు, దేవుడు ఇక చెయ్యబోయేది ఏదైనా ఉంటే అవన్నీ దేవుని దగ్గర నుంచి నేర్చుకో, సంఘం నుంచి నేర్చుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇఫ్ యు వాంట్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్, నీ జీవితంలో దేవుని యొక్క పర్పస్ యు ఓన్లీ కెన్ ఫుల్ఫిల్ ఇఫ్ యు నో ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నువ్వు గుర్తించిన తర్వాతే నువ్వు దేవుని యొక్క సంకల్పంలోనికి అడుగు పెట్టగలవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిని గుర్తించే వరకు దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. దేవుని సన్నిధి అంటే కొంతమందికి ఈ భూమి మీద దొరకని ఒక నూతన అనుభూతి, అనుభవం. ఎలా కూర్చుంటారండి 3:30 గంటలు చర్చిలో? బ్రదర్ కరెక్టే, కానీ మాకు తెలియదు మేము 3:30 గంటలు కూర్చున్నట్లు. వేరే వాళ్ళు వచ్చేయమంటారు తెలుసా, ఎట్లా కూర్చుంటారు వీళ్ళు ఇలాగా? వాళ్ళకి ఇక్కడ ఒక వాతావరణం ఉంది. దేవునికి స్తోత్రం. There is a presence in this place. రాత్రంతా కొండ మీద ఆయనతో కూర్చోగలరు. ఆయన బండ మీద కూర్చొని 5వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదలు పెడితే 8వ అధ్యాయము 1వ అధ్యాయము మత్తయి సువార్తలో ఆయన కొండ దిగే వరకు కూర్చోగలరు. Praise the Lord. There is a presence. నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు గ్రహించే వరకు నువ్వు దేవుని యొక్క సంకల్పములోనికి అడుగు పెట్టడం సాధ్యం కాదు. Praise the Lord. So unless you sense the presence of God, ఇక్కడ ఒక సన్నిధి ఉంది అని నువ్వు అనుభవించడం కాదు. You should sense the presence of God by yourself. ఎక్కడికో బయటికి బయలుదేరి ఉంటావు. ఆమేన్. సడన్ గా షూ వేసుకునేవాడివి షూ వేసుకోవటం ఆపి యూ విల్ బి టాకింగ్ టు గాడ్. చెప్పండి, you will be talking to God. Hallelujah. Why? Because you sense the presence of God. Praise God. Amen. మోషే మిదియాన్లో ఉన్నాడు. ఆ పొద తగలబడుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏమిటా ఇది కాలిపోవట్లేదు అని మోషే దగ్గరికి వచ్చాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైంది. ఆయన చూడటానికి దగ్గరికి వచ్చాడు, మామూలుగానే ఉన్నాడు. కానీ దాన్ని పరీక్షించి చూడటానికి దగ్గరగా వచ్చినప్పుడు ఒక స్వరం వచ్చింది, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, నువ్వు చెప్పులను విడువు, పాదరక్షకులను, నేను నీ దేవుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను. దేవునికి స్తోత్రం. మోషే ఆ నెక్స్ట్ స్టెప్ చూడ వెరచి, హీస్ ఫియర్డ్. ఇంకో మాటలో చెప్పాలంటే హిస్ బోన్స్ బికేమ్ మెల్టింగ్. అనుభవాలు అవి మీరు అనుకుంటున్న అనుభవాలు కాదవి. హిస్ బోన్స్ బికమ్ మెల్టింగ్ విత్ ద ఫియర్. ఒకవేళ నువ్వు చూస్తే నువ్వు కరిగిపోతావు. ఆయన సింహాసనం నుండి ఆయన లేచినప్పుడు ద మౌంటైన్స్ మెల్ట్ లైక్ ఎ వ్యాక్స్
పర్వతములు మైనము వలె. ప్రైజ్ గాడ్. వాట్ ఈస్ దట్ బోన్ దెన్? చూడవెరచి. ఎందుకు తను ఆ విధంగా చూడవెరచాడు అంటే దేవుని సన్నిధిని గుర్తించాడు. ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిని గుర్తించిన తర్వాత దేవుని సంకల్పంలో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You must sense the presence of God to get into the purpose of God. Always the presence of God leads into the purpose of God. దేవుని యొక్క సన్నిధి నిన్నెప్పుడు దేవుని యొక్క పర్పస్ లోకి నడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి దేవుని పర్పస్ లోకి తప్ప వేరే విధంగా నడిపించదు అని యోనాకు తెలిసి, ఆయన సన్నిధిలో నేను ఉంటే ఆ సన్నిధి నన్ను నినేవాకే తీసుకుపోతుంది. ఆ సన్నిధి నుంచి బయటికి రావాలని నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఈ పడవ కింద తుఫాన్ ఏంటి? అందరూ దేవుళ్ళకి ప్రార్థన చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావు అంటే, నేను సజీవుడైన ఆ దేవునిని సేవించేవాడను. ఆయన సన్నిధి నుంచి నేను, ప్రైజ్ గాడ్, నేను పారిపోతున్నాను. వై? ఎందుకు పారిపోతున్నావు? ఆయన సన్నిధి ఆయన సంకల్పానికి నడిపిస్తుంది. నాకు తెలుసా, ఇఫ్ యు కీప్ సెన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని సన్నిధిని నువ్వు గ్రహిస్తూ ఉంటుంటే అది నీకు ఒక బీకన్, మార్కర్ బీకన్, ఎ లైట్ హౌస్, ఎ ల్యాండ్ మార్క్. యు ఆర్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏంటండి? యు ఆర్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గ్రహిస్తూ ఉన్నావు అంటే నువ్వు యు ఆర్ ఆన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. Praise God. One day God came to Abraham. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం వెంటనే ఆ మనుషులను, దేవదూతలను చూచి, వాళ్ళు దేవదూతలుగా లేరు, వాళ్ళు మనుషులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాంసాన్ని, వాళ్ళకి కావలసిన రొట్టెలను చేసి పెట్టాడు. వాళ్ళ దేవదూతల్లాగా గాల్లో ఉంటే వాళ్ళకి మాంసం పెట్టలేరు. వాళ్ళ మనుషుల్లాగా వచ్చాడు. కానీ వెంటనే గుర్తించాడు అబ్రహాం, మీరు ఇక్కడ ఉండండి, మీరు విశ్రాంతిని తీసుకోండి, నేను వెళ్ళి మీకు నేను కొంచెము రొట్టెను, కొంచెము సేద తీర్చుకొని నీళ్ళని తీసుకొస్తాను అని పరుగెత్తుకొని పోయాడు. అబ్రహాం దేవుని సన్నిధిని సెన్స్ చేశాడు. అది అబ్రహాం దేవుని ప్రణాళికలో ఉన్నాడు అంటానికి ఒక ఫ్లాగ్. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ప్రభు బిడ్డలు, దేవుని యొక్క సన్నిధిని మనం ఇక్కడ అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు వ్యక్తిగతంగా గ్రహించాలి. చెప్పండి, నువ్వు వ్యక్తిగతంగా గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని గ్రహించే పాత్రముగా నువ్వు మారతావో, ఆయన యొక్క పర్పస్లోకి నువ్వు నడిపింపబడతావు. దేవుని యొక్క సన్నిధిని గ్రహించలేని వారు ఆయన పర్పస్లో లేరు. కొంతమంది సేవకుడు ఏదైనా మాట్లాడితే నిజంగా ప్రభువు నుంచి మాట్లాడతాడు. ఇక్కడ ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం ఉంది కాబట్టి మనం అలా ఉండాలి అని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిని వాళ్ళు ఎరగరు. ఏదో వేరేదో జరుగుతుంది ఇక్కడ అని తెలుసు, కానీ అసలు ఏం జరుగుతుందో గ్రహింపు వారికి ఉండదు. ఆమేన్. వెన్ యు స్టెప్ ఇన్, యు మస్ట్ సెన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ స్థలము ఏమిటో కూడా నువ్వు దేవుని సన్నిధిని గ్రహించటాన్ని బట్టి ఎరుగుతావు. నీ సంకల్పం, దేవుడు నీకు ఏర్పాటు చేసిన పరిచర్య, దేవుని సన్నిధిని నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. సమూయేలు దేవునిని ఎరగనివాడు. దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు అన్నాడు,
విన్నాడు. ఏలి అనుకొని ఏలి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సమూయేలు, ఈసారి నువ్వు ఒకటి గుర్తించాలి, అది ఆయన అని గుర్తిస్తే నీకు స్టార్ట్ అవుతుంది నీ సంకల్పం. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఏలి చెప్పాడు, ఈసారి సమూయేలు అని స్వరం వినిపించినప్పుడు నువ్వు గుర్తించినట్లు ఆయనకు నువ్వు తెలియపరచాలి. నీ దాసుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అక్కడ కొద్దిమంది అక్కడికి వచ్చుదురుగాక. హల్లెలూయా. నీ దాసుడు, నువ్వు ఆయన దాసుడివి, ఆయన సన్నిధిని గుర్తించిన దాసుడివి. నేను నీ మాటను ఆలకించే దాసుడును, నీ సన్నిధిని నేను గుర్తించాను, సెలవిమ్ము అని నువ్వు అంతే నీ జీవితంలో నీ పిలుపు స్టార్ట్ అవుతుంది, నీ సంకల్పం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రభు తన నోరు తెరిచి సమూయేలుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ దినము నుండి సమూయేలుని వాళ్ళు ఏమన్నారు తెలుసా? సమూయేలు ప్రవక్త అన్నారు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త. యోనా విషయం మనం చూసాం. యోనా ఎందుకండి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడట? కెన్ యూ హెల్ప్ మీ? వాట్ హీ సెడ్, వాట్ హీ రిప్లైడ్? యోనా పత్రికలో ఏమని రిప్లై ఇచ్చాడు? ఏమిట్రా నిద్రపోతున్నావు అంటే ఏమని రిప్లై ఇచ్చాడు? నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోవచ్చున్నాను. చిన్న విషయం, యెహోవా సన్నిధి నుంచి ఎందుకు పారిపోవాలి? యెహోవా సన్నిధి నుంచి నువ్వు ఎందుకు పారిపోవాలి? మీకు తెలుసా దాని తీవ్రత? ఆయన సన్నిధి నిన్ను ఇంకొకటి చేయలేని విధంగా మార్చేస్తుంది. యు కాంట్ హెల్ప్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే సహాయం చేసుకోలేవు. అంటే నువ్వు వద్దని అనుకున్నా నువ్వు చేయకుండా ఉండలేవు. నువ్వు కావాలనుకున్నా చేసే విధంగా ఉండలేవు. ఆయన ఏదనుకుంటున్నాడో నువ్వు అది ఒకటి మాత్రమే చేసే నిస్సహాయకుడుగా ఆయన సన్నిధి మార్చేస్తుంది నేను. ఆ సన్నిధిని కోరుకోండి, ఆ సన్నిధిని గ్రహించడం నేర్పించమని అడగండి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన సన్నిధిని నువ్వు గ్రహిస్తే నీ నీటి ఊట ఆయన సన్నిధిలో ఉంది. నీ కుటుంబం బ్రతకటం ఆయన సన్నిధిలో ఉంది. నీ వాగ్దానాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. నీ బిడ్డ చచ్చిపోకుండా నీటి ఊట నీ కనుల ముందు తెరవబడి చూడాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి అవి. అందుకనే ఆయన సన్నిధిన నిత్య సుఖములు కలవు. At his right hands the pleasures. Praise the Lord. ఆయన యొక్క సన్నిధిలో మనము మన నీటి ఊట, మన వాగ్దానం ఆయన సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం. అది నువ్వు గుర్తించాలి. ఎప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు? ఎప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు చెప్పండి? అతడు నిద్రపోతున్నప్పుడు బండను రాయిగా పెట్టుకొని, రాయిను తలగడగా పెట్టుకొని దేవుడు ఎక్కి దిగుతూ ఉండగా, ఇది భయంకరము, ఇది దేవుడు ఉన్న స్థలం అని దేవుడి యొక్క సన్నిధిని ఎప్పుడు గుర్తుపట్టాడో అప్పుడు దేవుడు నీ తండ్రి దేవుడును, నీ యొక్క అబ్రహాము ఇస్సాకు దేవుడును, నీకు నేను తోడై ఉంటాను, నేను మళ్ళీ తీసుకువస్తాను, నిన్ను నేను దీవిస్తాను. ఎప్పుడు మాట్లాడాడు? దేవుని స్వరాన్ని నువ్వు ఇక్కడ వినొచ్చు భౌతికంగా.
ఆయన సన్నిధిని గుర్తించిన వారు వినేది వాళ్ళ జీవితాల్లో ప్రయాణాన్ని మారుస్తుంది. మొట్టమొదటిసారి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. when he recognized the presence of God. దేవుడు మాట్లాడాలని అనుకుంటాడు, ఎందుకంటే ఆయన సన్నిధిలో నువ్వు బ్రతికేవి అక్కడే ఉన్నాయి. ఆయన సన్నిధిని నువ్వు గుర్తించాలి. ఆయన సన్నిధిని నువ్వు గుర్తించే స్థాయికి నీ జీవితము ఆత్మీయత మార్చబడాలి. ఆ దేవుడంటే ఆ రివరెన్స్ రావాలి. ఈజీగో తీసేయాలి. నా దేవుడేగా, ఆ ఈజీగా ఉండకూడదు. ఆయనను చూడటానికి వెరచేవాడుగా. ఆమేన్. ఆయన భూమి ఆకాశం సృజించిన దేవునికి నేను భయపడేవాడను అన్నాడు ఇక్కడ యోనా. భయపడేవాడుగా ఆయన సన్నిధిని గుర్తించే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. దెన్ గాడ్ స్పీక్స్. మనము దేవుని యొక్క సన్నిధిని గుర్తిస్తూ ఉన్నప్పుడు మాత్రమే, ఆమేన్, నా మీద నీ మీద అభిషేకంతో ఉండి దేవుడిని నేను ఉపయోగించుకొనుటను బట్టి కాదు సుమా, ఆయన సన్నిధిని గుర్తించటాన్ని బట్టి నువ్వు ఆయన పర్పస్లో ఉన్నావని చెప్పచ్చు. సంసోను ఆ దేవుడి సన్నిధిని గుర్తించలేడు. ఆయనకి ఒక టెక్నిక్ ఉంది, జుట్టు ఇదిలిస్తాడు, అప్పుడు బలం వస్తుందని ఆయన యొక్క ఒపీనియన్. కానీ ఆయన ఒపీనియన్ మీద ఆధారపడలేవు. దేవుడి ప్రిన్సిపల్ ప్రకారం ఎప్పుడైతే లాస్ట్ది డిజోబే అయ్యాడో వెంటనే మొత్తం వెళ్ళిపోయింది. అంతే. ఎంత జుట్టు ఇదిలించినా వేస్ట్. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిని నువ్వు గుర్తించినప్పుడు నీ యొక్క సంకల్పంలోనికి నువ్వు అడుగు పెడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు విషయం చెప్దాము అని అన్నాను. ఈ విషయం మీకు నేను చెప్పాను. సో కీప్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అబ్రహాము ప్రాణం అంతటిలో బలిపీఠాలు కట్టిన ప్రతి స్థలములో దేవుని సన్నిధిని గుర్తించే వ్యక్తిగానే తన యాంటీనాను లేపి నడుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దైవజనుడు, దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని గుర్తించే యాంటీనా ఎప్పుడు లిఫ్ట్ అయి ఉండాలి. దీన్ని బట్టే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి. ఇంట్లో వైఫై ఒకరోజు రాలేదనుకో, చదువుకునే వాళ్ళకి, లేకపోతే ఉన్నట్లుండి సెల్ ఫోన్ మొబైల్ డేటా 1 డే ఆగిపోయిందనుకో, నీ పనులన్నీ ఆగిపోతాయి. మొన్నటి దినాన ఒక సాఫ్ట్వేర్ చిన్న బగ్ వలన ప్రపంచంలో విమానాలన్నీ ఆగిపోయినాయి. చిన్న ప్రాబ్లం వలన ప్రపంచంలో విమానాలన్నీ ఆగిపోయినాయి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు గ్రహించే వ్యక్తివిగా, వ్యక్తిగతంగా గ్రహించే వ్యక్తివిగా నువ్వు గనక తప్పిపోతే నీ జీవితంలో విషయాలన్నీ ఆగిపోతాయి. యు మస్ట్ సెన్స్. దేవుడు ఇక్కడ చేసే, దేవుడు కోరుకునేది, నేను యెరూషలేమును చూచి ఈ దర్శన సమయాన్ని మీరు ఎరగలేరని ఆయన కన్నీరు కార్చాడు. దేవుడు సన్నిధి ఉన్నప్పుడు దేవుడు సన్నిధిని వ్యక్తిగతంగా గ్రహించకపోవటం దేవుడికి కన్నీళ్లు తీసుకొచ్చే అంత బాధాకరమైన విషయం. ఎందుకంటే దేవుడు ఆయన సన్నిధిలోనే అన్నీ పెట్టించాడు. అబ్రహాము ప్రయాణం చేస్తూ వెళ్తూ ఒక స్థలానికి, అబీమెలెకు రాజుగా ఉన్న స్థలానికి వెళ్ళి ఆయన యాంటీనాకి ఇంకొకటి తగిలింది. దేవుని సన్నిధి కాదు తగిలింది, దేవుని భయము ఇక్కడ ఏమాత్రము లేదు. ఆమేన్. దేవుని భయం ఇక్కడ ఏమాత్రము లేదు. ప్రైజ్ ది లార్డ్. సో సింపుల్ థింగ్.
దేవుని యొక్క సన్నిధిని మీరు గ్రహించేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆ సన్నిధి కొన్న స్వభావం నడిపిస్తుంది. ఏం చేస్తుందండి? నడిపిస్తుంది. అందుకే కదా మోషేతో దేవుడు, నా సన్నిధి నీతో రాని ఎడల, మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. నీకేంటి? నీకు రాజ్యం ఇస్తాను, నీకు కావలసిన యుద్ధం చేస్తాను, మీకు ఆహారం ఇస్తాను, మర్చిపోయా. అంతేకాదు మీకు దేవదూతను కూడా ఇస్తాను, మీకేం అవసరం, మీకు అన్నీ ఇస్తాను, వెళ్ళండి, మీకు కావలసిన ఇస్తాను, పొండి. ఆహా, మీకు తెలుసు కదా దేవుడు మీ జీవితాల్లో మీకు కావలసినవన్నీ కొన్నిసార్లు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని మర్చిపోవటానికి. ఏంటండి? ఆయన్ని మీరు సమృద్ధి కలిగి నన్ను మీరు సేవించలేదే. దేవుడికి తెలుసు ఒకడికి సమృద్ధి వచ్చినప్పుడు వాడు సేవించకుండా ఉంటాడని దేవుడికి తెలుసు. అయితే దేవుడు సమృద్ధి ఇచ్చి నువ్వు సేవిస్తున్నావో లేదో చూస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు విగ్రహాలను ఆరాధించి నన్ను తృణీకరించి విసర్జించారు. ఇర్మియా, ఎజెకియల్ రండి, ఏ విధమైన అపవిత్రత వీళ్ళు చేస్తున్నారో సూర్యుని వైపుకి తిరిగి నాకు వీపు చూపించారు, అటువైపుకి వారు ఆరాధన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రెజెన్స్, సన్నిధి నడిపించేది. నా సన్నిధి ఉంటే మిమ్మల్ని నేను నడిపిస్తాను. నేను నడిపించినట్లు మీరు నడవటానికి మీరు ఇష్టం లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లే నడవండి. మీకు ఇస్తానన్నది నేను ఇస్తాను. ఎందుకో తెలుసా? దాని వెనుక కూడా మాస్టర్ ప్లాన్ ఉంది. మీకు ఇస్తానన్నది నేను మీకు ఇయ్యలేదనుకో, అన్యులు నేను చేయలేకపోయాను అని వాళ్ళు అనుకుంటారు. ఇవ్వాల్సింది ఇచ్చాననుకో, చేశానని నా నామానికి మహిమను తెచ్చుకుంటాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నౌ